తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అన్ని మౌలిక వస్తువుల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఆలయంకు వాయువ్య దిశలో ఉన్న ఇంటిని దాతలు ఇచ్చిన 50 లక్షలతో ఆలయ యాజమాన్యం కొనుగోలు చేసిందని, ఆ ఇంటి పత్రాలను యాజమానురాలు మంజుల శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం ఆ ఇంటి కూల్చివేత పనులను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఎంతో మహిమగల తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆలయ విస్తరణను ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఏడాదికి ఒకసారి జరిగే జాతర సందర్భాన్ని కాకుండా ప్రతి వారం భక్తుల రద్దీ కొనసాగుతున్నందున విస్తరణ కోసం ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలాన్ని దాతల సాయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈశాన్యంలోని బిల్డింగ్ యాజమాని ఆలయానికి ఆ బిల్డింగ్ ఇస్తే దాతల సాయంతో విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. టీటీడీ ఆలయ అభివృద్ధి పనులకు 3,90,00,000 రూపాయలు అందించిందని తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి పాలక మండలి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు అభినందించారు. గంగమ్మ తల్లి ఆలయానికి తన ఇంటిని అమ్మిన యాజమానురాలికి దాతలకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ఏపీ అర్బన్ డెవలప్మెంట్, ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగరంలో నడివీధిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఆ గుడి రోజు రోజుకు అభివృద్ధి దశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్తర వాయువ్య దిశగా ఉన్న ఒక బిల్డింగ్ కూడా మంజుల అనే ఓనరు దాత గుడికి దానం చేయడం జరిగింది. దానికి గాను 10 మంది భక్తులు 10/5లో 50 లక్షల రూపాయలు ఆ ఓనర్కి కూడా చెల్లించడం జరిగింది. చాలా సంతోషం. ఆ ఓనర్కి తాతయ్యగుంట గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ గంగమ్మ దేవస్థానానికి దాతలు సహకరించారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడి నుంచి కూడా టీటీడీ నుంచి కూడా ఒక 3,50,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంతవరకు గంగమ్మ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఒక బిల్డింగ్ తీసుకోవటం మా ఎన్డీఏ కూటమికే ఇదే అయింది. అది కూడా మా చైర్మన్ మక్కి ద్వారా దీన్ని చేయడం కూడా చాలా ఆనందంగా ఉండదు. ఈరోజు 32 అంకణాల బిల్డింగు సుమారు 50 లక్షలతో దాన్ని పర్చేస్ చేసి దాన్ని డిస్మాంటిల్ చేయటం, అదేవిధంగా దీనికి టెంపుల్కి నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉండదాని వల్ల దాన్ని కూడా త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది. అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లి టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి వజ్ర కిరీటం, మొక్క కవచం కూడా బంగారుతుంది. బంగారు హస్తాలు పాదాలు చేయదలుచుకోవాలని కూడా మేము పాలక మండలి డెసిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇవన్నీ డెసిషన్ తీసుకొని గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంటుందని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతేనేమి, ఊర్ల ప్రజలైతేనేమి అందరూ అమ్మవారిని మొక్కుంటారు. సో అమ్మవారి ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఊర్ల ప్రజలకి అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పని నిర్విఘ్నంగా జరిగేట్టుగా ఈ బిల్డింగ్ కూడా అమ్మవారి సొంతం అయ్యేట్టుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.